అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశవ్యాప్తంగా వర్షాలు పడి వరదలతో కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితులు అయితే మాత్రం అనంతపురం జిల్లా పూర్తిగా వర్షాలు లేక రైతులు మాత్రం పెద్ద ఎత్తున ఆకాశం వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే మాజీ మంత్రి డాక్టర్ సాకేత్ శైలజానాథ్ కూడా ఒకవైపు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేయాలి? అందులో ముఖ్యంగా వెంటనే ఇమ్మీడియట్గా రైతును ఆదుకోవాలంటే ప్రస్తుత పరిస్థితులు ఏంటి? ఇటువంటి పరిస్థితులు సార్ ఏంటి సార్ ఇప్పుడున్న అనంతపురం జిల్లాల పరిస్థితుల గురించి ఏం చెప్తారు? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలంటే? అసలుకి ఈ మధ్యకాలంలో తగ్గినప్పటికి కూడా ఈసారి మరింత తీవ్రంగా పరిస్థితి వస్తూ ఉంది. అసలు వర్షమే లేని పరిస్థితి, మొత్తం మునిగిపోతున్నా. ఇక్కడ వర్షం లేదు. విత్తనం వేసే వాళ్ళు వేసాం, విత్తనం మొలకెత్తడం లేదు, ఎండిపోతూ ఉంది. అసలు దాదాపు ఒక 10-15 వేల హెక్టార్ల కంటే ఎక్కువ కూడా ఏమీ షోయింగ్ కాలేదు ఇక్కడ. అసలుకి హార్టికల్చర్ కూడా చెట్లు కోల్పోతూ ఉన్నాం. ఈ టైంలో రాష్ట్ర ప్రభుత్వం అనంతపురం జిల్లా అంటే రాయలసీమ రైతును ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి అనంతపురం జిల్లా రైతును ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎత్తు ప్రాంతం కావడం, వర్షాభావ ప్రాంతం కావడం, అసలుకి చినుకులు పడుతున్నాయనుకునే లోపలే మేఘాలు కదిలిపోయే పరిస్థితి చూస్తూ ఉన్నాం. సో నేను గవర్నమెంట్ కోరేది ఒకటే, ఏ పార్టీ ఆ పార్టీ అని కాదు, గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అయినప్పుడు అనంతపురం జిల్లా అసలుకి రైన్ షాడో ఏరియా అయినప్పుడు మీరు తక్షణం స్పందించాలి, రైతును ఆదుకోవాలి. ఊరికి రైతును ఆదుకుంటామంటే కుదరదు. ఇక్కడ ఉదాహరణకి వేరుశనగ పంట కాలం అయిపోయింది, ప్రత్యామ్నాయ పంటలు వేసుకుని చెప్తా ఉన్నారు. ఆ ప్రత్యామ్నాయ పంటలకి ఇన్పుట్ సబ్సిడీ అంటే ఇవ్వాలా. ఎకరాకు ఒక 25,000 ఇస్తారా, ఎంత ఇస్తారో మీరు ఇవ్వాలా రైతుకి. అట్లాగే విత్తనం కూడా ఫ్రీగా ఇవ్వాలి. అట్లాగే హార్టికల్చర్ని కాపాడుకోవడం కోసం 100% ఆఖరికి డ్రిప్ ఇరిగేషన్ ఫ్రీగా వేయాలి, స్ప్రింక్లర్ ఫ్రీగా వేయాలి. ఈ విధంగా రైతుకి మీరు ఇన్పుట్ ఇస్తే మా రైతులో పడతాడు. లేకుంటే అందరూ అనేక అంశాలు యుద్ధం చేస్తారేమో, మేము నిరంతరం కరువుతో యుద్ధం చేస్తాం. కాబట్టి అనంతపురం జిల్లా రైతాంగం తరఫున అట్లాగే రైతుగా కూడా అడిగేది ఏంటంటే, ముందు మీరు రైతును ఆదుకునే ప్రయత్నం చేయండి. అనేక అంశాలు ఉన్నాయి, ఇంతకంటే ఎమర్జెన్సీ ఇంకోటి లేదు. ఇంకొక నెల తర్వాత అసలుకి రైతాంగం దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటుంది ఈ జిల్లాలో. అసలు ఏం జరుగుతుందో కూడా భయం వేస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం అనేది ధన రూపేణా, అట్లాగే పరికరాల రూపేణా, విత్తనం రూపేణా సహాయం చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఒక పాయింట్. రెండవది, పైనుంచి నీళ్ళు రానప్పుడు కనీసం కాలువల్లో నీళ్ళు రావాల్సిన అవసరం ఉంది. పైన వర్షాలు బాగుపడ్డాయి, కృష్ణా ప్రధానంగా, కృష్ణా తుంగభద్ర బేసిన్లో, కనుక తొందరగానే హెచ్ఎల్సీ నీళ్ళని కాలువలకు వదలాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఎక్కడ చూసినా మాత్రం ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తున్నాయని చెప్పేసి సాక్షాత్ ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలో కూడా మాట్లాడారు. కాలువల ద్వారా నీరు రాకపోవడానికి ప్రధాన కారణం ఏమంటారు? నేనేం బ్లేమ్ చేయడంలే, బహుశా ప్రయారిటీలో లేదేమో అనుకుంటా ఉన్నాను. దాన్ని తక్షణం ప్రయారిటీగా పెట్టుకోమని కోరుతా ఉన్నా. ముందు అర్జెంటుగా నీటి యాజమాన్యం కోసం ఐఏబీ మీటింగ్ పిలవండి, మాట్లాడండి. ఎప్పుడు ఇస్తారు, ఎంత దూరం పంపిస్తారు, ఎన్నాళ్ళు ఇస్తారు చెప్పండి. వెంటనే ఇస్తే రైతు బతుకుతాడు. ఉదాహరణకి హార్టికల్చర్ కింద ఉన్న ఈ చీనా చెట్లు, మామిడి చెట్లు లాంటివన్నీ ఎండిపోతూ ఉన్నాయి. కనుక వాటికన్నా కొన్ని బతికే అవకాశం ఉంది. అట్లాగే కొన్ని ఆయకట్టు ప్రాంతంలో రైతులు వరి వేసుకుంటారు, వాళ్ళు బతికే అవకాశం ఉంది. కనుక తక్షణం హెచ్ఎల్సీ సిస్టమ్ యాక్టివేట్ చేసి నీళ్ళు పంపించాలి. అట్లాగే హంద్రి నీవాలు విపరీతంగా 60,000 క్యూసెక్లు 40,000 క్యూసెక్లు అని పదం వింటుంటే భయం వేస్తుంది. అసలుకి అన్ని నీళ్లు పోతున్నాయని వస్తున్నాయని మాట్లాడుతూ ఉంటే, సో మనకేదో ఆఖరికి 20 టీఎంసీలో 30 టీఎంసీలో హంద్రి నీవా పూర్తి స్థాయిలో ఉన్న 50 టీఎంసీని తెచ్చిస్తే హంద్రి నీవా ఏంది అటువంటి రాజకీయం పోదలుచుకోవాలి. నేను మరి ఎవరు అవసరం వచ్చినదో మాట్లాడతాం ఆ విషయాన్ని. హంద్రి నీవాని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుని అనంతపురం జిల్లాలో అన్ని చెరువులు నింపే ప్రయత్నం చేస్తే కూడా రైతుకు ఉపయోగపడుతుంది. సో అధికార యంత్రాంగము అట్లాగే ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా ఆఖరికి జిల్లా గురించి తక్షణం అత్యవసరంగా ఆలోచించాలి దీన్ని. లేకుంటే ఇంకొక 15 డేస్ తర్వాత మీరు ఆలోచించేకి ఏంది ఉండదు. మీరు ఏం చేద్దామన్నా ఏముండదు ఇక్కడ ఆఖరికి. ఇక నీళ్ళు వదిలితే వదలొచ్చుగాక, మీరు వదిలినామని చెప్పుకునే పనికి వస్తుంది, టెంకాయ కొట్టుకునే పనికి వస్తుంది. కాబట్టి రైతు బతకాలంటే తక్షణం ఆలోచించాలి. మెట్ట ప్రాంతం రైతు బతకాలి అంటే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. అంటే ఇన్సూరెన్స్ ఎట్లా 2 ఏళ్ళుగా రాలేదు, వేరుశనగకి ఇన్సూరెన్స్ లేని పరిస్థితి కూడా చూసాం ఈ జిల్లా మరి దుర్మార్గంగా. కనుక ఇన్సూరెన్స్తో పాటుగా ఇన్పుట్ సబ్సిడీ అష్యూర్ చేయాలి, విత్తనం ఫ్రీగా ఇవ్వాలి. అట్లాగే స్ప్రింక్లర్లు, డ్రిప్ కూడా 100% ఈ రైతాంగానికి ఫ్రీగా, సన్నకారు చిన్నకారు రైతానికి ఇవ్వాలని నేను డిమాండ్ చేయాలి. అది దట్ ఇస్ ఓన్లీ థింగ్. ఆ తర్వాత కాంప్రహెన్సివ్గా మన జిల్లాలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు కూర్చొని మరొక్కసారి ఆ రోజు అప్పట్లో ప్రాజెక్ట్ అనంత అని ఒకటి మొదలుపెట్టాం. అటువంటి అసలు మేము పెట్టిన ప్రాజెక్టు పైన వీళ్ళకి అంత మక్కువ లేకపోతే వీలైనా సరే కొత్త పద్ధతిలో అనంతపురం జిల్లా రైతును ఆదుకోవడం కోసం ముందుకు రావాలి. కనుక టుడే ద ఇంటర్వెన్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈజ్ వెరీ నీడెడ్.
దానికి జరిగే అన్ని కార్యక్రమాలకి కాంగ్రెస్ పార్టీ కానీ వ్యక్తిగతంగాను మేము పూర్తి స్థాయిలో సహకరిస్తామని తెలియజేస్తాం. ఒక విషయం సార్, గతంలో అయితే మాత్రం ఎస్పెషల్లీ అనంతపురం జిల్లా రైతులు కావచ్చు, చేనేతల విషయంలో పవన్ కళ్యాణ్ ఇక్కడ కవాతు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. ఇక్కడ రైతులను ఆదుకోవాలి, చేనేతలను ఆదుకోవాలని. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎస్పెషల్లీ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు డైరెక్ట్గా సీఎంని కానీ డిప్యూటీ సీఎంని కానీ మీరు కలిసే అవకాశం ఏమైనా ఉందా? ముందు అనంతపురం జిల్లాలో ఉన్న మా మిత్రుడు కేశవ్ని కలిసే ప్రయత్నం చేస్తాం. మరి తర్వాత అవసరం అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఉప ముఖ్యమంత్రి గారు, అట్లాగే రాయలసీమ వాసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు. సో అవసరాన్ని బట్టి కలవాల్సిన టయాన్ని బట్టి ఖచ్చితంగా అందరితో మాట్లాడుతుంది. కానీ ఫస్ట్ మన జిల్లాలో ముందు ఇనిషియేషన్ చేసుకున్నది నాకున్న ఆలోచన. లేదా అందరూ అనుకునే మాట, బయట కూడా మన అనంతపురం టౌన్లో కూడా అందరూ రైతుల గురించి మాట్లాడనే ఒక టాక్ ఆల్రెడీ మొదలైంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కవాతుని కూడా ఆయన గుర్తుపెట్టుకుని ఉంటాడు. మనం కూడా అవసరం వస్తే ఆయన కలుస్తాం. కలవడానికి వచ్చిన ఇబ్బందులు బార్సే ఏమీ లేవు. అనంతపురం జిల్లా రైతు కోసం ఎవరినైనా కలుస్తాం, ఎంత దూరమైనా పోయేస్తాం. దీంట్లో అవమానాలు ఏంది లేవు. ఓన్లీ రైతు యొక్క భవిష్యత్తు, అతని భద్రత ఒకటే ఈ రోజున మాపై. ఎందుకంటే మేము ఈ జిల్లాలో పుట్టాము, ఈ జిల్లాలో పెరిగినా, మీ జిల్లాలోనూ మనం బూట్ చేస్తారు. కాబట్టి ఈ జిల్లా వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి రైతు గురించి కాసేపు ఆలోచించమని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద అయితే మాజీ మంత్రి డాక్టర్ సాకే సైల్ అని చెప్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల జోలికి వెళ్ళట్లేదు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి రైతుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముఖ్యంగా నీటిని, ఎందుకంటే వర్షపు నీరు లేక రైతులు పెద్ద ఎత్తున తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో కాలువల ద్వారా అయినా నీటిని తెచ్చి ఖచ్చితంగా అనంతపురం జిల్లా రైతులను ఆదుకోవాలని. మరోవైపు గతంలో కూడా ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అయితే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి నేపథ్యంలో గతంలో ఇక్కడ కవాతు నిర్వహించారు. కాబట్టి ఖచ్చితంగా అతన్ని కూడా కలవడానికి మాకు ఎటువంటి భేషజాలు లేవు. ఎవరినైనా అనంతపురం జిల్లా రైతులను ఆదుకోవడానికి, ఎవరినైనా కలవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ సాకేత్ సైల్ జనార్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకి నాయుడు, RTV అనంతపురం.